ప్రజలు ఎంచుకున్న ప్రత్యామ్నాయాలను చూసిన తర్వాత మీ ఇనిషియల్ అనాలిసిస్ రిమార్క్స్. వెంకటకృష్ణ గారు, అంటే 5 రాష్ట్రాల పేరుకి అయినా పుదుచ్చేరి పెద్ద రాష్ట్రం కాదు. పుదుచ్చేరిలో రంగస్వామి గారు ఒకప్పుడు కాంగ్రెస్, ఇప్పుడు బీజేపీ. ఆయన వ్యక్తిగతంగా ఆయనకు ఉండేటువంటి పలుకుబడి లేదా ఆయన మీద ఉండేటువంటి గౌరవం దృష్టి ఆయనే వస్తాడని పుదుచ్చేరి పక్కన పెట్టేయచ్చు. అట్లాగే అస్సాంది మొదటి నుంచి అందరూ అంచనా వేసింది ఏంటంటే కాంగ్రెస్ రాలేదు, బీజేపీకే అవకాశం ఉంది అనేటువంటిది. అది మెజార్టీ కూడా మంచి మెజార్టీతో మళ్ళీ ఆయన హేమంత్ విశ్వజిత్ శర్మ ఎవరు ఆయన మళ్ళీ తిరిగి ఎన్నికైనాడు. అది పెద్ద ఆశ్చర్యం కూడా కాదు. ఇక మిగతా 3 రాష్ట్రాల్లో 2 రాష్ట్రాలేమో బలాబలాలు ఎట్లుంటాయి అనేటువంటిది కేరళలో మా వరకు మా అంచనా ఉండింది. ఎందుకంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ లోనే ఈ సూచనలు కనపడినాయి. అయితే మా వాళ్ళు కష్టపడి ఏదో గ్రౌండ్ లెవెల్లో పోతాము అది ఇదని చెప్పారు. అయితే చివరికి ప్రజల్లో వచ్చిన ఆలోచనలో వచ్చిన మార్పు, అది మనం ఏం చేయలేము. ఇక్కడ ఏదో ఈవీఎంలు చేసినారు అవి ఇవి అని మేమే అనడం లేదు. కాబట్టి యూడిఎఫ్ గెలిచింది. సరే, ఏమైనా చేస్తే కాంగ్రెస్ కిందకి వెళ్తుంది, బీజేపీ కదా గెలవాలి. బీజేపీ గెలిస్తే అసలు గ్యారంటీగా ఈవీఎంలో అదే అంటున్నా. అందుకే అది బీజేపీ గెలవలేదు కాబట్టి ఈవీఎంలు అనే అవకాశం లేదు ఇక. ఎందుకంటే యూడిఎఫ్ ఒకసారి, ఎల్డిఎఫ్ ఒకసారి గతంలో గెలుస్తూ వచ్చాయి. మేము కరోనాలో చేసినటువంటి సేవలు, అట్లాగే తుఫాన్ వచ్చినప్పుడు చేసిన సేవలు, ఇవన్నీ ప్రజల దృష్టిలో ఉన్నాయి కాబట్టి పోయినసారి తిరిగి మమ్మల్ని ఎన్నుకున్నారు. ఇక ఇప్పుడు గెలిచింటే హ్యాట్రిక్ అయి ఉండేది. హ్యాట్రిక్ అవుతుంది అనేది ఒక అంచనా ఉన్నా లోకల్ బాడీ ఎలక్షన్స్ తర్వాత ఓడిపోవచ్చు, ఓడిపోవడానికి ఎక్కువ స్కోప్ ఉందనేసి అనుకున్నాం. అట్లాగే సర్వేలన్నీ కూడా, ఎగ్జిట్ పోల్స్ సర్వేలన్నీ కూడా వచ్చినాయి. కాబట్టి యూడిఎఫ్ గెలవడం పెద్ద విచిత్రమేం కాదు, అది ఆశ్చర్యకరం కూడా కాదు. అయితే అది అక్కడ ఒకసారి గెలిస్తే ఇంక రారు అనేది ఏం లేదు. ఈసారి గెలిచిన వాళ్ళని వచ్చేసారి ఓడిస్తారు ప్రజలు, అది కేరళ చరిత్ర. కాబట్టి నాకేం అది ఆశ్చర్యజనకమైనటువంటి ఫలితం కాదు. బెంగాల్ కూడా న్యాయంగా అయితే దీదీ పరిపాలన పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉంది, అసంతృప్తి ఉంది. కేర్ హాస్పిటల్ ఉదాహరణ, అది ఎంత దారుణం అండి. వాడు మర్డర్ చేసి, అది రేప్ చేసి మర్డర్ చేస్తే కాపాడేటువంటి వైఖరి ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు. అప్పుడు చాలా ప్రజల్లో, ఎడ్యుకేటెడ్ సెక్షన్స్ లో చాలా అసంతృప్తి వచ్చింది. ఇట్లాంటి ఘటనలు అనేకం జరిగినాయి. శారదా కుంభకోణం కానీ, అట్లాగే లాటరీలో కుంభకోణం కానీ, టీచర్ పోస్టులు అమ్ముకోవడం కానీ, అవినీతి ఆరోపణలు చాలా పెద్ద ఎత్తున. దీది నేను అవినీతి పరురాలని కాదు అంటది. ఆమె అయిందా లేదా మనకు తెలియదు కానీ ఎవరు నమ్ముతారు? ఆ డబ్బులన్నీ కూడా వాళ్ళు తీసుకునేటివి కదా. కాబట్టి ప్రజల్లో అసంతృప్తి, దౌర్జన్యం చాలా ఎక్కువ అండి బెంగాల్లో. అవును. అయితే వాళ్ళు అంటారు సిపిఎం పార్టీ కూడా దౌర్జన్యం చేసింది. మేము దౌర్జన్యం చేయగలిగే శక్తి మాకేముంటది, ఉంటే మేము ఎందుకు ఓడిపోతాం, అది వేరే సంగతి. కానీ మొత్తం మీద దీది దౌర్జన్యం చాలా ఎక్కువ. దానికి ప్రజలు గుణపాఠం చెప్పారు. బీజేపీ వాళ్ళు కూడా అన్ని ప్రయత్నాలండి, రాజ్యాంగ పద్ధతులు, రాజ్యాంగేతర పద్ధతులు, అన్ని పద్ధతుల్లో కూడా గెలవాలనుకున్నారు. మొత్తం మీద గెలిచారు. ఇప్పుడు మనం ఏం చెప్పినా గెలిచిన తర్వాత మనం ఏమంటాం, కాబట్టి గెలిచారు, మంచిదే, అభినందనీయం. మరి ఇప్పుడైనా ఈ బెంగాల్ బాగుపడుతుందో చూడాలి. కాబట్టి బీజేపీ ఆల్ ఎఫర్ట్స్, ఎందుకంటే పోలీసు యూపీ నుంచి తీసుకొని రావడం, అట్లాగే సర్లో 90 లక్షల ఓట్లు తీసేయడం, 27 లక్షల మంది అర్హులైన వాళ్ళు అప్లికేషన్ పెట్టుకున్న 450 ఓట్లు మాత్రం ఇవ్వడం, ఇవన్నీ జరిగాయి. ఈ ముందు చెప్తూ వచ్చాము, అయినా ప్రజలు ఓట్లు వేశారు. కాబట్టి వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇన్ డెమోక్రసీ. ఇక పోతే ఆశ్చర్యము కానీ, అధ్యయనం చేయాల్సింది కానీ, నాకైతే ఆ ఇన్స్పిరేషన్ కూడా ఇస్తుంది తమిళనాడు. ఎందుకంటే తమిళనాడులో అందరూ చెప్పేది డిఎంకే పరిపాలన బాగానే ఉంది, కానీ ఇంత అసంతృప్తికి గూడు కట్టుకున్నది ప్రజల్లో. ఏడీఎంకే బీజేపీ కూటమి వాళ్ళు ఎఫర్ట్ చేశారు. అయితే డిఎంకే గ్యారెంటీ గెలిపోని, డిఎంకే అన్ని సర్వేలు చెప్పాయి. అవును, అతను విజయ్ పార్టీ పెట్టినాడు తక్కువ కాలము, ఆ తర్వాత ఒంటరి పోరాటము, అతని మీద అనేక ఆ కుటుంబ తగాదాలు వచ్చినాయి, అంత పబ్లిక్ లో వచ్చింది. అట్లాగే ఆ కరూర్ కేసు, ఆ రకంగా చాలా 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 ఇబ్బందులు వచ్చినా ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారండి. ఏది ఏమైనా విజయ్ని గెలిపించాలనే నిర్ణయం, అది
చాలా గొప్ప విషయం అండి. అంత అట్రాక్షన్ మరి విజయ్ ఎట్లా సంపాదించగలిగినాడు, అంత విశ్వాసం ప్రజల్లో ఎట్లా వచ్చింది నాకు తెలియదు, కానీ ఇట్ హ్యాస్ టు బి స్టడీడ్ అండి. ఒక డెఫినెట్ గా అది కేస్ స్టడీ చేయాల్సిందే, అది కరెక్టే మీరు అన్నట్టు కేస్ స్టడీ చేయాలది. అవును. చేసి ఆ రకంగా ఏమంటే గొప్ప విజయంగా నేను టీవీకే పార్టీ యొక్క విజయాన్ని నేను చూస్తున్నానండి. చాలా గొప్ప అద్భుతమైనటువంటి విజయం. ఇప్పుడు బలపరిచేదే అందరూ బలపరుస్తారు. ఏడీఎంకే బలపరుస్తుంది, కాంగ్రెస్ బలపరుస్తుంది, డిఎంకే బలపరుస్తుంది. ఇప్పుడు పాయింట్ కాదు, ఈజ్ ది చీఫ్ మినిస్టర్ అంతే. ఆ రకంగా ఒక గొప్ప విజయం సాధించినటువంటి టీవీకే పార్టీ మాత్రమే ఈ ఎన్నికల్లో ఒక ఇంపార్టెంట్ సంచలనాత్మకమైనటువంటి విషయం. మిగతావి బీజేపీ గెలవడం అనేది వాళ్ళ ఎఫర్ట్స్ అవి ఉన్నాయి. అస్సాంలో వాళ్ళే గెలుస్తారు అనుకుంటున్నాం. కేరళలో మేము ఓడిపోవడం అనేది పెద్ద ఆశ్చర్యం కాదు, ఎందుకంటే లోకల్ బాడీలోనే ప్రజల నాడి అర్థమైంది మాకు. ఆ రకంగా ఈ ఎన్నికల 5 రాష్ట్రాల్లో సో ఓవరాల్ గా చూసినప్పుడు బెంగాల్లో ఈ సర్జికల్ స్ట్రైక్ ఎలా చేయగలిగింది బీజేపీ అనేది చాలా ఆసక్తికరమైన విషయము. కేరళలో సరే ఎంత ఊహించిందైనా కూడా ఇన్ని సీట్లు 99 సీట్లు రావడము యూడిఎఫ్కి అనేది అది ఆసక్తికరమైన విషయం. ఎందుకంటే పినరయి విజయన్ లాంటి నాయకుడు ఉన్న చోట యూడిఎఫ్ ఇంత ఘనమైన విజయాన్ని ఎలా కొట్టిందండి. అన్నిటికీ మించి ఎలక్షన్లప్పుడు అందరూ చెప్పింది ఏంటంటే అసలు ఏదో ఒక 40-50 స్థానాల్లో మినహా మిగతా చోట్ల పోలింగ్ ఏజెంట్లు కూడా లేరు టీవీకే పార్టీకి. అసలు పోతే ఆ పార్టీ ఏజెంట్ ఉన్నాడా అంటే లేరు అని అనుకున్న పరిస్థితుల్లో ఓటర్లు ఏజెంట్తో పని లేదు, ప్రచారంతో పని లేదు, డబ్బుతో పని లేదు, ఓటుకు డబ్బు ఇచ్చి కొనుక్కునే ఇది కదా, దాంతో పని లేదు, ఫ్రిడ్జులు లేవు, టీవీలు లేవు, ఏమీ లేవు. పోయి ఆయన ప్రచారం చేసిన కూడా కేవలం 32 అంటే 32 సభలు మాత్రమే పెట్టినాడు. అది కూడా హైవే పక్కన ఉన్న కొన్ని సిటీస్లో పెట్టినాడు, గ్రామాలు తిరగలేదు ఎక్కడ. అయినా ప్రజలు ఇంత పనిగట్టుకుని వెళ్ళి గుర్తుంచుకుని విజిల్ అనేది గుర్తుంచుకుని ఓటేశారు అంటే ఇది ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, ఇవన్నీ తర్వాత మేనిఫెస్టోలో ఎంత పాత్ర పోషించాయి. అధికారం తలకెక్కితే ఎలాంటి చెడు ఫలితాలు వస్తాయి, నెగిటివ్ ఫలితాలు వస్తాయి. డిఎంకేది అదే చెప్తున్నారు చాలామంది. అధికారం మత్తులో కార్యకర్తల్ని వదిలేసింది డిఎంకే అనే ప్రచారం చాలా బలంగా వినబడుతోంది. సో అధికారం నెత్తికెక్కితే ప్రాంతీయ పార్టీలు ఇలాగే వెళ్ళిపోతాయి. సో దీని పాత్ర ఎంత?